అంటే దేశంలో ఎక్కడ కానీ ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి బుక్ ఉండదు. ఎప్పుడైనా రిసీట్స్ అనాలిసిస్ అని చెప్పి దాదాపు 10 సంవత్సరాలది ఉంటుంది. ఖర్చుల అనాలిసిస్ 10 సంవత్సరాలది ఉంటుంది. ఏ ఏ డిపార్ట్మెంట్కు ఎంతెంత ఖర్చు పెట్టినారు 5 సంవత్సరాలది ఉంటుంది. ఇట్లా ఇవన్నీ తీసేసేదో బొమ్మలు, అన్ని బొమ్మలు. దీంట్లో ఎంతసేపు ఈ సూత్రాలు, ఇది మా ఆలోచన, దీనికి ఇది పెట్టబోతున్నాము, అంత ఊహ, ఒక థియరీ తప్పితే ప్రాక్టికల్. ఇప్పుడు అనాలిసిస్ ఎట్లా చేయాలి? ఇప్పుడు రాష్ట్రం అవతరణప్పటి నుంచి కూడా 10 సంవత్సరాల అనాలిసిస్ ఉంటుంది లాస్ట్ పేజీల్లో. ఏది ఆదాయం కానీ ఖర్చు కానీ ఇక్కడ లేదు. చివరకు అప్పు ఎంత అని కూడా చెప్పరు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి ఇంత అప్పు అంత అప్పు 9 లక్షలు 10 లక్షలు 11 లక్షలు 14 లక్షలు మటకా నంబర్లు మాదిరి చెప్పి ఇప్పుడు తప్పు అవుతుంది కదా, అందుకని అప్పే చెప్పరు దీంట్లో ఎంత ఉంది అనేది. ఎంత అన్యాయం చూడండి. ఇంకా దీంట్లో అది కూడా ఏవైతే ప్రవేశపెట్టినారో బడ్జెట్ స్పీడ్ చూస్తే ఇప్పుడు మామూలుగానే ఎవరైనా కానీ అవాస్తవాలు చెప్పరాదు, అసత్యాలు చెప్పరాదు, సత్యదూరమైన మాటలు చెప్పరాదు. పోనీ అసెంబ్లీ సాక్షిగా అస్సలే చెప్పరాదు, ఎందుకంటే యూఆర్ ఆన్ రికార్డ్. మామూలుగానే చెప్పకూడదు, కానీ అసెంబ్లీ సాక్షిగా అది పెద్ద అసలు నడుగుతుంది, నేరం కింద అది. అందుకనే ప్రివిలేజ్ అనేది ఉండేది మోషన్. ఈరోజు ఎన్ని రకాల అవాస్తవాలు దాంట్లో ఉన్నాయంటే మాకు అధ్యయనం చేయాలంటే కూడా విసుకొచ్చి ఇంకా ఎందుకు ఈ మాత్రానికి ఇది ఊరికే ఇదేదో సినిమా టైప్ ఉండేదానికి ఇంకా మనం ఎందుకు అధ్యయనం అనిపిస్తుంది. కాకపోతే ప్రతిపక్షంగా మాకు బాధ్యత ఉంది కాబట్టి, ఎందుకంటే ప్రజలకు నిజము చెప్పకుండా పోతే కూడా అబద్ధం జయిస్తుంది. కనీసం ఆ నిజం పబ్లిక్కు తెలియాలనే దానికోసమన్నా చెప్పాల్సి వస్తుంది. సో బేసికలీ మేము చేస్తుండేది అనాలిసిస్ ఆఫ్ బడ్జెట్ కాదు, అనాలిసిస్ ఆఫ్ అసత్యాలు. ఏవేవి అసత్యాలని చెప్తాను నేను. ఇప్పుడు గత ఏడాది ఎంత చూపించినారండి? ఆదాయం వచ్చేసి 1,28,126 కోట్లు. ఎప్పుడు 2025-26 బడ్జెట్కి గాను బడ్జెట్లో వాళ్ళు ఎంత చూపించినారు? 1,28,126 కోట్లు. కానీ సవరించిన ఆదాయం, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు, సవరణ ఎంత చూపించినారు ఈ బుక్లో? 1,11,865. అంటే బడ్జెట్లో ఏమో 1,28,126, సవరించిన ఆదాయం వచ్చేసి 1,11,865. మామూలే, సవరణలు ఎప్పుడు కూడా ఎక్కువ తక్కువలు జరుగుతుండే, ఎక్కువ లేకుండా ఎక్కువ తక్కువలు కొంత జరుగుతుండే. కాకపోతే మీరు ఇంకా ఫిబ్రవరిలో ఉండారు, ఇంకా 1.5 నెలలు ఉంది. పోనీ ఇప్పటి వరకు ఎంత వచ్చింది? ఫస్ట్ 9 నెలలది ఎంత వచ్చిందని చూస్తే 67,459 కోట్లు మాత్రమే. అంటే మీ ప్రకారంగా ఈ 3 నెలల్లో జనవరి ఫిబ్రవరి మార్చిలో మీకు 44,407 కోట్లు ఆదాయం వస్తుందని అనుకుంటున్నారు. 9 నెలలకు గాను 67,500 కోట్లు వస్తే ఈ 3 నెలల్లో 44,500 కోట్లు వస్తుందంట. ఇది నమ్మేదేనా? అసలు ఇది వీలవుతుందా? 2025-26లో మొదటి 9 నెలల కాలానికి మరి 67,459 కోట్లు. ఏది? పన్నేతర ఆదాయాలు. మరి ఈ ప్రకారంగా ఒకవేళ పెంచుకుంటూ పోతే ఈ 3 నెలలు, అంటే ఒరిజినల్గా ఇంతవరకు 9 నెలలు ఎంత వచ్చింది అనేది కానీ ఒకవేళ మిగతా 3 నెలలు కూడా చూస్తే ఎంత వస్తుంది మీకు? 90,000-95,000 కోట్లు రావాలా. 90,000-95,000 కోట్లు మాత్రమే మీకు వచ్చేది. కానీ మీరు వచ్చే సంవత్సరానికి ఎంత చూపిస్తున్నారు? 1,37,320 కోట్లు చూపిస్తారు. అంటే ఈ ప్రకారము ఎంత? ఈ సంవత్సరముకు వచ్చే సంవత్సరానికి 45% పెరుగుతుందంట ఆదాయం. విన్నారండి ఎవరన్నా? ఇది వీళ్ళకి అవార్డు ఇస్తారు, ప్రపంచవ్యాప్తంగా వీళ్ళకి అవార్డు ఇచ్చి ప్రతి దేశాలు విదేశాలు అందరూ కూడా పిలుచుకొని కన్సల్టెంట్లకు పెట్టుకుంటారు. ఒక సంవత్సరంలో ఎక్కడన్నా కానీ విన్నారు 40% పెరిగేది? ఇప్పుడు అవాస్తవాలు చెప్పేదానికన్నా ఒక లిమిటేషన్ లేదా? మీరు పెరుగుతుండేది ఎంత? 3.4%. 3.4% పెరుగుతూ ఇంతవరకు మీ రికార్డు 3.4%. మేము ఏ రోజు 9%కి తగ్గలే. 2019 నుంచి 24 మీరు లెక్కలు తీయండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా కోవిడ్ రకరకాల బాధలు తీసుకున్నా కూడా సిఏజిఆర్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సంవత్సరం మీద సంవత్సరం తీసుకుంటే యావరేజ్ 9% పైన పెరిగినాం. మీరు సంపద సృష్టి, అనుభవము, అసలు గొప్ప మేధావులు,
మాకంత తెలివి లేదు, మేము చూస్తే 9% పెరుగుతామి, మీరు చూస్తే 3.4% పెరుగుతున్నారు, మీరు చూపించేది 45% చూపిస్తున్నారు. ఏందండి ఇంక దీన్ని ఏంది అనాలిసిస్ చేస్తాం దీన్ని? 2025-26లో మొదటి 9 నెలల్లో అప్పులు ఎంత చూపించినారు మీరు? అప్పులు 81,597 కోట్లు. ఇంకా 3 నెలలు ఉంది. కానీ అంటే ఇప్పటికే మీరు 81,597 అంటే 81,600 కోట్లు ఇప్పటికే చేసినారు. మీరు దాంట్లో చూపిస్తుండేది ఎంత? 80,500 కోట్లు. ఏంది అసలు ఈ లెక్కలు? మీరు ఇప్పటికే చేసినారు. ఇది మొత్తం లెక్కేస్తే 2 ఏళ్ళకి లెక్కేస్తే 3,12,000 కోట్లు చేసినారు మీరు. 3,12,000 కోట్లు చేసి మీరు చేసిన అప్పన్న చూపించడం లేదు. అంటే తగ్గిస్తారా? అంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రకారము ఇంకొక 3 నెలలు అంటే 9 నెలలకే 81,600 కోట్లు ఇంచుమించు చేసినారు. కానీ మీరు సవరించిన అంచనాలు 80,500 కోట్లు. అంటే మీరు ఇప్పుడు తగ్గిపోతున్నారు అనమాట. అప్పు 3 నెలలు అప్పు చేయకపోగా తగ్గిస్తారు. ఇదేనా మీరు చెప్తుండేది? మూలధనం ఏమి ఎప్పుడు చెప్తుంటారు మీరు? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధనం ఏమి మా మాదిరి ఎవరు చేయలేరు, మీరు చేయలేరు అని ఎంతండి మీరు చూపిస్తుండేది? మీరు 2025-26లో సవరించిన అంచనాలు ఎంత చూపిస్తున్నారు? మీరు యాక్చువల్గా పెట్టినది ఎంత బడ్జెట్లో? 40,635 కోట్లు. సవరించిన అంచనాలు ఎంత చూపిస్తున్నారు? 33,134 కోట్లు. కానీ ఇంతవరకు 9 నెలలకు మీరు ఖర్చు పెట్టినది 19,224 కోట్లు మాత్రమే. అంటే మీరు బ్యాలెన్స్ డబ్బులంతా కూడా ఇప్పుడు ఖర్చు పెట్టబోతున్నారు. వీలవుతుందండి ఇంత? ఇదిగాక అంటే మీరు బ్యాలెన్స్ డబ్బులు ఎంత ఖర్చు పెట్టాలి ఇప్పుడు? దాదాపు 15,000 కోట్లు 3 నెలల్లో ఖర్చు పెడతారు. అయ్యేదేనా అది? పైగా మీరు 48,097 కోట్లు వచ్చే సంవత్సరం పెట్టబోతున్నారని చెప్తున్నారు. ఎక్కడ 19,000 కోట్లు, ఎక్కడ 48,000 కోట్లు? ఏంది లెక్కలన్నీ? అదేదో పైడ్ పేపర్ ఆఫ్ ఫ్యామిలీ అని ఉంటాడు చూడు, పిల్లలందరినీ తీసుకొని మేళం వాయించుకుంటూ కొండలేకి తీసుకుపోయినట్లుంది ఇది రాష్ట్రాన్ని. రాను రాను గోప్యత. అసలు నిజం చెప్పాలంటే మీరు ఏం చూపించినారు మీ లెక్కల్లో? 33,134 కోట్లు సవరించిన అంచనాలు చూపించి, ఇదే మీరు పేజ్ నెంబర్ 4లో ఎంత చూపించినారు తెలిసిన? 39,498 కోట్లు మీరే చూపించినారు. అక్కడికి ఇక్కడికి తేడా. మీరేంటే గాన మేము ఇట్లాంటి పొరపాటున ఏమైనా చేసింటే వెంటనే దీన్ని పట్టుకొని ఓ పెద్ద ఇది అని ఎందుకు మీరే చెప్తున్నారు. మేమిగిన లెక్క ప్రకారం మీరు చూపిన 39,498 కోట్లు లెక్క చేస్తే ఇంకా పెద్ద తేడా వచ్చేస్తుంది మీ సవరణలో. గోప్యం. ఏది అప్పులు చూపారు, అనాలిసిస్ చూపారు, ఏది చూపించకుండా కలరు బొమ్మలు చూపించుకుంటుంటారనమాట. అసలు ఎప్పుడైనా కానీ బడ్జెట్ పత్రాల్లో ఏమేమి ఉంటాయి మనకు? ఎక్కడి నుంచి వాల్యూమ్ 2లో ప్రభుత్వ ఆదాయ లెక్కలు ఉంటాయి. రంగాలు ఏ రంగాల్లో మరి ఆదాయం ఉందో వస్తుంది, ఏ రంగాల్లో ఖర్చులు ఉంటాయో వస్తాయి, ఏ శాఖల్లో అప్పులు చేస్తున్నారో వస్తాయి. ఇవన్నీ ఎక్కడన్నా ఉందండి? ఎక్కడ లేదు.